కనుక ప్రభువును మీరు అంగీకరించిన తర్వాత కొన్నిసార్లు కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయేమో, ఇవన్నీ జరిగినాయేమో, అయ్యో నేను ఇలాగ అయిపోయాని అని అనుకోవచ్చు. కనుక దేవుడు ఒక స్థలం నుండి ఒక స్థలానికి తీసుకుని వెళ్తున్నాడంటే ఆయనకేదో ఒక ఉద్దేశం. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. మనం చాలా మిస్టేక్స్ చేస్తాం. ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాం, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటాం. కనుక పరిస్థితులు బహుశా ప్రతికూలంగా ఉన్నాయేమో, కొంతమందికి పారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయేమో. ఒక్క చోట దేన్ని బట్టి చేరుతున్నామంటే యేసు ప్రభు నామాన్ని బట్టి. అది ప్రభు వారు చెప్పారు. మత్తయి 18:20 మనం చూస్తాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి వత్తురో అక్కడ నేను వారి మధ్య ఉందాం. ఒక్క చోట చేరి, ఒకటే చేరేదేంటి? 2-3 కలిస్తేనే కదా చేరేది. ఒకళ్ళే చేరేదేంటి? మరి ఇక్కడ ఒక చోట చేరి అంటే ఆయనతో పాటు ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మీరు ఇంత డీప్గా చెప్తారని అనుకోలేదు. కనుక అందరూ ఒక దగ్గర చేరి వచ్చినారు. ఈ అధ్యాయంలో ఈ పూట ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదట, జాకబ్స్ డిపార్చర్, యాకోబు నిర్గమము అంటే బయలు వెళ్ళుట లేదా పారిపోవచ్చ. ఇది నేను చెప్పే మాట కాదు, 35లో చెప్పబడింది. సహోదరుని యొద్ద నుండి పారిపోయినప్పుడు. కనుక పరిస్థితులు బహుశా ప్రతికూలంగా ఉన్నాయేమో, కొంతమందికి పారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయేమో. ఎక్కడ ఉంటామని అనుకున్నామో అక్కడ ఉండకుండా పంపిస్తున్నారేమో. పారిపోయే పరిస్థితుల్లో చేరే స్థలం అవుతుంది. పారిపోయే స్థలంలో పడుకునే స్థలం అవుతుంది. పారిపోయే స్థలంలో దేవుడు చూసే స్థలం అవుతుంది. కనుక దేవుడు ఒక స్థలం నుండి ఒక స్థలానికి తీసుకుని వెళ్తున్నాడంటే ఆయనకేదో ఒక ఉద్దేశం. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. మనం చాలా మిస్టేక్స్ చేస్తాం. ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాం, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటాం. ఏది చదవాలో అది చదవం, ఏది చదవకూడదు అది చదువుతాం. ఇంక ఇలాంటివి అనుకుంటూ పోతే చాలా ఉంటాయి మన దగ్గర. కానీ దేవుడు మన మిస్టేక్స్ అన్నీ బైపాస్ చేసి, ఓవర్ రూల్ చేసి మనల్ని తిరిగి తన సంకల్పంలోనికి తోడుకొని వస్తాడు. అదే దైవకృప. సరే, నేను ఇలాగ చేసి చెప్పానని మిస్టేక్స్ చేస్తూనే పోవాలని కాదు దాని అర్థం. నష్టాలు భరిస్తూనే పోవాలని కాదు దాని అర్థం. మామూలుగా మనమే తెచ్చుకుంటాం చాలా సమస్యలు. ఇప్పుడు యాకోబు సమస్య ఆయనే తెచ్చుకున్నాడా? దేవుడు అనుమతించినాడా? ఆయనే తెచ్చుకున్నాడు. మనం తెచ్చుకునేవి యూజువల్గా 199 మనమే తెచ్చుకుంటాం. అది కూడా ఏంటి? వారం వడ్డీకి, చక్రవడ్డీకి, ఒక చేతి బదులు కాదు. ఏదో 1% దేవుడు అనుమతిస్తాడేమి యోగులాగా. కానీ మనం ఏం చేస్తామంటే 99 దేవుడే అనుమతించినాడు అంటాం, 1 మాత్రం మనం తెచ్చుకుందాం అంట. అంత రివర్స్ గేర్ కదా మనది. ముందుకు పోమంటే వెనక్కి పోతాం, వెనక్కి పోమంటే ముందుకు పోతాం, పక్కన పోమంటే అక్కడే ఆగిపోతాం, వెనక్కి పోమ, ఎడం తిప్పంటే కొడుకు తిరగమంటే ఎడం తిరగదా, తినొద్దు అంటే తింటాను, తినమంటే తినము. ఆదాముకి ఏం చెప్పాడు? తినొద్దు అని చెప్పాడు. ఏం చేశాడు? తిన్నాడు. పేతురుకి ఏం చెప్పాడు? తిను అన్నాడు. ఏం చేశాడు? నేను తినను. అంత సేమ్ టైప్ మనం ఉంటాయి, డిట్టో, సేమ్ టు సేమ్. బైబిల్లో మాదిరే మనం కదా, మన మాదిరే బైబిల్లా. జాకబ్స్ డిపార్చర్, యాకోబు వెడలిపోయాను. ప్రభుకు స్తోత్రాలు. హిస్ ఎక్సడస్ వాజ్ ఎంట్రీ into the plan of God. ఈ హైలైట్ వర్డ్ ఇది. His exodus from his family is entry into the God's family. తన కుటుంబములో నుండి నిర్గమము దేవుని కుటుంబం అనే సంఘములోనికి, దేవుని మందిరములోనికి ప్రవేశం. Where there is no exit, there is no entry. నిర్గమే లేకపోతే ప్రవేశమే లేదు. కనుక ప్రభువును మీరు అంగీకరించిన తర్వాత కొన్నిసార్లు కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయేమో, ఇవన్నీ జరిగినాయేమో, అయ్యో నేను ఇలాగ అయిపోయాని అని అనుకోవచ్చు. ప్రభు ఒక దగ్గర నుండి పంపిస్తే ఇంకో దగ్గర ద్వారం తెరిచింటాడు.
దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం. ఒక చోట చేరి, ఎంత బాగుండలే, మధురంగా ఉండలే ఈ పదం. ఒక చోట చేరి వచ్చేది దేవుని ప్రజలకు ఇవ్వబడిన భాగ్యం. అది ఎలాంటి కష్టమైనా. ఎప్పుడు చేరి వచ్చినారు? పగల రాత్రి? ఎప్పుడు చేరి వచ్చినారు ఒక చోట? రాత్రి. రాత్రి ఏ జ్ఞాపం చేస్తుంది? మామూలు మనం పాడుతుంటాం, చీకటి కాలం వచ్చుండే. ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, పగల్లోని ఎవరైనా పని చేయాలి, చీకటి వస్తుంది, అప్పుడు ఎవ్వడు పని. ఇప్పుడు చీకటి కార్యాలే, ఎక్కడ చూసినా పాపం అనే చీకటి కనిపిస్తుంది, తాండవం ఆడుతుంది. ఆ పాపానికి విపరీతమైన ఆకర్షణ. అందుకే ప్రజలు పాపం వైపు ఈడుపడుతున్నారు. అయితే ఆ రాత్రి అక్కడ నిలిచిపోయి ఒక చోట కూడిన రాత్రి, లోకమంతా చీకటి ఆవరించిన ఆ రాత్రి అక్కడేముంది? వెలుగుంది. ఆ రాత్రి అక్కడ ఆదరణ ఉంది. ఆ రాత్రి అక్కడ నిద్ర ఉంది, విశ్రాంతి ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తారు. చీకటి పాపం అది ఎప్పుడు పట్టి బంధిస్తూనే ఉంటుంది. చీకటి భయం, పాపం భయాన్ని తీసుకొని వస్తుంది. అయితే వెలుగు వచ్చిన తర్వాత భయం తొలగిపోతుంది, ఆనందం వస్తుంది, నెమ్మది, సమాధానం వస్తుంది. ఆ వెలుగు యేసు ప్రభు. అది శిలువ ద్వారా సాధ్యమైంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయింది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే జీవితం మార్చబడుతుంది. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తాం. ఈ వెలుగుల గురించి బైబిల్లో రకరకాలుగా రాశారు. అపోస్తలుడైన పౌలు తార్సువాడైన సౌలుగా ఉన్నప్పుడు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. 22వ అధ్యాయంలో గొప్ప వెలుగు వచ్చింది. 26వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రకాశమానమైన వెలుగు వచ్చింది. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పురోగమన ప్రత్యక్షతలో ఉన్న ఈ వెలుతురు యొక్క ప్రభావం ఇది. ఇప్పుడు నేను అడుగుతా, జవాబు చెప్పండి. లైట్ చూస్తే పడిపోతారా, నిలబడతారా? మీరు ప్రయాణం చేస్తున్నారు, లైట్ వేసినారు, పడినారా, నిలబడినారా? ఎట్లున్నారు? అట్లే ఉన్నారు. మరి బైబిల్లో రాయబడింది అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఆకాశం నుండి వెలుగు రాగా ఎటపడ్డాడు? బోర్ల పడాడు. బహుశా ఈయన గుర్రం మీద నుండి పోతున్నాడు. వెలుగు పడేస్తుందా? భయపడతాం, దట్స్ ట్రూ. కానీ పడేది కదా. దిస్ ఈజ్ హెవెన్లీ లైట్, దిస్ హెస్ పవర్. వెలుగు అంటే ఏంటంటే, లైట్ అంటే పవర్. అది పనిచేస్తుంది. అలాగూ యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తారు. రెండవది చూస్తామా? ఆదికాండం 28. పదకొండవచ్చు. జెనసిస్ చాప్టర్ 28 verse 11. ఒక చోట చేరి ప్రొద్దుకుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కానెను. బైబిల్లో చాలా స్ట్రేంజ్ ఉంటాయి కదా పదాలు. అప్పుడు, ఎప్పుడు, ఎప్పుడో. సరే, మీకు ఎవరికి తెలుగు వచ్చిస్తున్నట్లు లేదు, అంత ఇంగ్లీష్ మీడియం అనుకుంటా, నేను చెప్తా. అప్పుడు ఒక చోట చేరి రొద్దుగుంకినప్పుడు ఆ చోట రాళ్లలో, ఆ చోటే ఉన్నాయి. ఏం రాళ్ళవి? దీన్నే పేతురు రాస్తాడు మన భాషలో, సజీవమైన లివింగ్ స్టోన్స్. అటువలే మీరును సజీవమైన రాళ్ల వలె దేవుని మందిరముగా కట్టబడుచున్నారు. ఇదే యాంప్లిఫికేషన్ అక్కడ. దిస్ ఈజ్ కాల్డ్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ కాల్డ్ ఎ కామెంటరీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్.
కొత్త నిబంధన అంటే పాత నిబంధనలోది కామెంటరీ, అంటే మనకు అర్థమయ్యే భాషలో మన భాషలో చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ప్రయత్నం. రాళ్లలో ఒకటి తీసుకొని, అన్నీ కాదు, ఏ మూలకు తలరాయి ఒకటే, సియోన్లో రాయి ఒకటే, ప్రశస్తమైన రాయి ఒక్కటే, ఆ రాయి యేసుక్రీస్తు ప్రభువే. దాన్ని తలగడగా చేసుకొని నిద్రపోయింది. ఇప్పుడు నేను నేరుగా ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదు, కానీ వాక్యం మీద మనస్సు కేంద్రీకరించడానికి చిరు ప్రయత్నం. ఇంట్లో నుండి ప్రాణం అరిచేతిలో పట్టుకొని బయటికి పారిపోతున్నప్పుడు అడవుల్లో ఒక రాయి తలగడగా చేసుకొని పడుకోవటానికి పూనుకుంటే నిద్ర పడుతుందా పట్టదా? కల రావాలంటే చాలా గాఢ నిద్ర పట్టాలి. ఊరికే పూటికి మనకి నిద్రపోతే పిల్లి నిద్ర మాదిరి కాదు. అప్పుడు అతడు ఒక కలగానే అంత నిద్ర రావాలి. వస్తుందా? మనకి చిన్న దానికే నిద్ర పట్టదు రాత్రి. మళ్ళీ ఏసీ రూమ్లు ఉంటాం, దోమతర్లు ఉంటాయి, డాడీ ఉంటారు, మమ్మీ ఉంటారు, బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు, అన్నోళ్ళు అక్కళ్ళు అందరు కుటుంబం అంతా దాదాపు అదే ఇంట్లోనే ఉంటారు. చిన్నది ఫెయిల్ అయినామంటే నిద్ర పట్టదు. రేపు రిజల్ట్స్ వస్తాయంటే అసలే నిద్ర పట్టదు. ఇలాంటివి చెప్తా పోతే ఇంకెన్ని ఉంటాయి. రేపు పెళ్ళి అవుతుందంటే అసలు నిద్ర పట్టదు, అది వేరే విషయం అనుకోండి. ఇలా నిద్ర పట్టని రాత్రులు ఎన్నో ఉంటాయి. ప్రాణం ఇంక అయిపోయింది, బతుకుతావో లేదు తెలియదు. అలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎలాగ నిద్ర పట్టింది? మనిషిని జీవితంలో ఇది అంతమని అనుకునేది దేవుని దృక్పథంలో ఇది ఆరంభమే. మనకి ఇదంతా అయిపోయింది, ఇంకా ఆల్ మై లైఫ్ ఈస్ డన్, మై స్టడీస్ ఆర్ డన్, మై ఫ్యామిలీ ఈస్ డన్, మై చిల్డ్రన్ ఆర్ డన్, మై చర్చ్ ఈస్ డన్, ఆల్ మై మినిస్ట్రీ ఈస్ డన్. నో, హూ సెడ్ దట్ ఆల్ యువర్ మినిస్ట్రీ ఈస్ డన్, యువర్ ఫ్యామిలీ ఈస్ డన్, యువర్ స్టడీస్ ఆర్ డన్, యువర్ జాబ్ ఈస్ డన్, ఫ్యూచర్ ఈస్ డన్? నో, ఇట్స్ అ బిగినింగ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో అది ఇంకా ఆరంభమే, మన దృష్టిలో అది ముగింపే. 77 ఏళ్ళకి కింద ఎలాగ పడుకుంటారండి? ఎంత యాకోబు సుఖంగా ఉన్నవాడు. యాకోబు పేదవాడా ధనవంతుడా? చాలా ధనవంతుడు, అంత ఇంత ధనవంతుడు కాదు. అబ్రహాం ధనవంతు ఎవరికి వచ్చింది? ఇస్సాకు వచ్చింది. అబ్రహాం ఎలాంటి వాడంట? ఆదికాండంలో చెప్పబడింది, బహుధనవంతుడు, నాట్ రిచ్ పర్సన్. ఓకే, గ్రేట్లీ రిచ్, బహుధనవంతుడై ఉండేను. ఆ ఆస్తి అంతా మరి ఇస్సాకు వచ్చింది కదా. ఇస్సాకు అంతా ఖచ్చితంగా వీళ్ళుకుంటారు. ఎంతమంది పనివాళ్ళు ఉన్నారో, ఎంతమంది దాసులు ఉన్నారో, ఎంతమంది సహాయం చేసేవాళ్ళు ఉన్నారో. మరి మమ్మీకి పెట్, మమ్మీ దగ్గర గుడారంలోనే ఉండేవాడు. అలాంటి వాడు మేబీ ఫస్ట్ టైం హీ వాజ్ అవుట్ సైడ్ హిస్ మమ్మీస్ ల్యాబ్. మమ్మీ టెంట్ నుండి, మమ్మీ వెట్టదనం నుండి, మమ్మీ యొక్క ఏంటి ఆదరణ నుండి మొట్టమొదటిసారి బయటకు వచ్చినాడు అనుకుంటా. ఇప్పుడు ఈ రాత్రి నిద్ర పట్టింది. కొంతమంది అలాగే ఉంటారు. అయ్యో బ్రదర్, జీవితంలో ఎప్పుడు బయటలేనండి, అందుకేనేనండి దేవుడు బయటికి తెచ్చాడు. ఎప్పుడు హాస్టల్లో లేదండి, ఎప్పుడు ఫెయిల్ కాలేదండి, ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఎప్పుడు జరగలేదు కనుక నేను జరిగింది, ఎప్పుడు జరగలేదు కనుక జరగకూడదు అనుకోకూడదు. దేవుని ప్రణాళిక. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కళ రాలేదు. ఏ రోజు కానీ 77 ఏళ్లలో నాకు కళ వచ్చిందని వాళ్ళ అమ్మగారికి చెప్పినట్లు, వాళ్ళ అమ్మ ఏం కళ వచ్చిందిరా అని అడిగినట్లు బైబిల్లో రాయలేదు. మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రీమ్ హీ హ్యాడ్ ఆఫ్ 77 years ఆఫ్ లైఫ్. మనకు కూడా కళలు వస్తాయి, రకరకాల కళలు వస్తాయి. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది దాని గురించి. అంతేనా? మనం ప్రార్థన చేసుకునే పడుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు ప్రభువా చెడ్డ కళలు రాకుండా సహాయం చేసి, చుట్టూ దూత కాదు దూతలు అగ్ని ప్రాకారం ఉంచి పడుకున్నామో లేదా 1-2 గంటలు కూడా ఉండదు. అప్పుడే అరిసింటామంటే ఇంట్లో వచ్చింటా డాడీ నా మమ్మీ, ఏంటి అట్ట అరుస్తున్నారా? నేను ఎప్పుడు ఏడుస్తాడు, డాడీ పడుకోనున్నా. అయ్యో అరుస్తున్నావు, కాలు వదలు, చెయ్యి వదలు, కాలు వదలు, చెయ్యి. బైబిల్ ఉందే పక్కన బైబిల్ ఉంది, సియోన్ గీతాలు ఉంది, దైవ మర్మాలు ఉన్నాయి, మొబైల్ ఫోన్లో సాఫ్ట్ కాపీ ఉంది, బైబిల్ అన్ని బైబిల్ ఉన్నాయి, పక్కన ఉన్నాయి కానీ హృదయంలో లేవుగా.
మన కళలు ఎట్లొస్తాయంటే ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. రాత్రిపూట మళ్ళీ నేను చెప్పాను అనుకో, అవే వచ్చినాయి మీకు, నన్ను తిట్టుకుంటారు. యాకోబుకి 2 రకాలైన కళలు రావాలా సైకాలజీ ప్రకారం. మొదటి రకం ఏంటంటే, అన్న యుద్ధ నుండి పారిపోతున్నాడు కనుక అన్న ఆయన తరంతున్నట్లు, ఈయన పరిగెత్తిపోయినట్లు ఒక దశకు వచ్చిన తర్వాత ఇంక పరిగెత్తడానికి శక్తి లేకుండా అన్నకు దొరికిపోయినట్లు, అన్న ఏంట్రా నా ఆశీర్వాదం తీసేసుకుంటావని కత్తి తీసుకొని పొడుస్తున్నట్టు అన్నా అని కేకలేసినట్టు స్టాప్, కట్, సీన్ కట్, అట్లా రావాలా. అది రాలేదు. ముందు ఆలోచిస్తే దూరదృష్టితో, మనకి ఎక్కువ దూరదృష్టి కదా ఇట్లాంటి దాంట్లో. ముందు ఆలోచిస్తే మేనమామ అందమైన అమ్మాయి, వావ్, వెళ్ళిన వెంటనే చూసింది, పలకరించింది, మాట్లాడింది, మామయ్య వచ్చేసాడు అని అనింది, ఇంట్లో అందరికి చెప్పేసింది. సరే వచ్చేసాడు కదా, పెళ్లి చేస్తామని వాళ్ళ నాన్నగారు పెళ్లి చేసాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు అయినారు, ఒకళ్ళు కాదు, 2 కాదు, 12 మంది అయినారు. డాడీ అని వస్తే అందరిని కౌగలించుకున్నట్లు అట్లన్నా కళ రావాలి. విచిత్రం ఏంటంటే ఈ 2 రాలేదు. అప్పుడతడు ఒక కళ కనెను. నాకు తెలిసి బైబిల్లో ఈ కళ ఒకళ్ళకే వచ్చింది ఒకేసారి. ఇలాంటి కళ ఎవరికి బైబిల్లో వచ్చినట్లు వాక్యంలో చూడు. నిచ్చెన వేయబడింది, పైనుండి కింద దాకా కనెక్షన్ ఉంది, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. కనుక రెండవది ఏంటంటే జాకబ్స్ డ్రీమ్, యాకోబు కళ. నేను చాలాసార్లు ఇట్లా ప్రార్థన చేసుకుంటా, ప్రభా ఇట్లాంటి దాంట్లో కొద్దిగా ఒక విషమంతా నాకు ఇలాంటి కళలు ఇవ్వచ్చు కదా అని. పొరపాటును కూడా ఇప్పటిదాకా రాలే. మీరన్నా ప్రయత్నం చేయండి, ఇలాంటివి వస్తే ఎంత బాగుండు అని. యాకోబు ఒక కళ కనెను. కళ కనే రాత్రి ఒక చోట పొద్దుగొంకినప్పుడు ఉండేది మేళ, కలల కనకుండా తల్లి దగ్గర ఉండేది మేళ. కలగని ఒంటరిగా ఉండేది మేళ, లేదా ఒంటరిగా ఉండి కలగనేది మేళ, అందరు గుంపులో ఉండి కళ లేకుండా ఉండేది మేళ. రాత్రిపూట భయంతో రాళ్ళలో తలగడగా చేసుకుని అరణ్యంలో పడుకునేది మేళ. ఇంట్లో నా కుర్లానో డూలెక్స్ మంచి తలదిండి పెట్టుకుని పడుకునేది, అదేంటి ఐకియా దిండి పెట్టుకునేది, అది మేళ. మనం ఏమనుకుంటామంటే అది ఇది కావాలా ఇది కావాలా బ్రదర్, ఆదివారం కళ, సోమవారం నుండి శనివారం దాకా కుటుంబం అనుకుంటాం. అటు కాదనుకుంటాం. జాకబ్స్ డ్రీమ్ వాజ్ యునీక్. యాకోబు కళ అసమానం. నన్ హ్యాస్ సచ్ ఎ డ్రీమ్ ఇన్ ద బైబిల్ అదర్ దెన్ జాకబ్. బైబిల్లో కళలు వచ్చిన కొంతమంది చెప్తుంటారు కదా, నాకు కూడా కళ వచ్చిందని. ఏం కళ వచ్చిందంటే నువ్వు తొందరగా చచ్చిపోతావని కళ వచ్చింది అని. ఇట్లాంటివి అనవసరం. కొంతమంది మాకు కూడా ఫోన్లు చేసి చెప్తుంటారు, బ్రదర్ మిమ్మల్ని గురించి చాలా ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, ఏమైంది అక్క, మీకు కోవిడ్ వచ్చి మీరు డాష్ అయినట్లు కళ వచ్చింది. మీకు ఎట్ట చెప్పు బుద్ధి అయింది? మీరు ప్రార్థన చేస్తారంటే ఎట్లా నమ్మాలా? మీరు వాక్యం చదువుతున్నారంటే ఎట్లా నమ్మాలా? మీరు భక్తులంటే ఎట్లా నమ్మాలా? ఎక్కడైనా కొత్త నిబంధనలు అలాంటివి ఉంటే చూడండి, ఒకేసారి అగాబు కరవ వస్తుందని దేవుడు ప్రవచించమని చెప్పినాడు, కరోరు గురించి చెప్పినాడు. ఎవరికైనా వెళ్ళి చెప్పినాడు నువ్వు సస్తావు అని, పౌల దగ్గరికి కానీ పేతురు దగ్గరికి కానీ ఇంకెవళ్ళ దగ్గరికైనా. ఇవన్నీ మీకు జరుగుతున్నాయండి రోజు. నేను చెప్పేది ఊరికి గాలిలో మాటలు కాదు. కొంతమంది మీకు వచ్చి చెప్తుంటారు మిమ్మల్ని గురించి, నాకు ఇలా కల వచ్చింది, భర్త భార్యను గురించో, భార్య భర్తను గురించో, పిల్లలు తల్లిదండ్రుల గురించో, తల్లిదండ్రుల పిల్లల గురించో. కొంతమంది గుండె గట్టిగా ఉన్నవాళ్ళు మాత్రం చెప్పకుండా అలాగే ఉంటారు, గుండె మెత్తగున్న వాళ్ళు మాత్రం మీకు చెప్పకూడదు కానీ అండి ఉండలేకపో. మీరు పోయినట్లు కల వచ్చింది. దిస్ ఆల్ సెటనిక్. అట్లాంటివి కదా కళలంటే. యోసేపుకి కళ వచ్చింది, దానియేలుకి కళ వచ్చింది, బైబిల్లో యాకోబుకి కళ వచ్చింది. కళలంటే ఇట్టు రావాలి కానీ ఎవడో చనిపోయినట్లు, అక్కడే ఇక్కడైనట్టు, అక్కడ పోయి ఇటు పోయి, ఎన్ని చెడ్డ కళలు ఇవన్నీ. దిస్ ఆల్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్. దైవికమైన కళలు మాత్రమే నమ్మండి.
దైవికం కానివన్నీ నమ్మొద్దండి. కొత్త నిబంధన కూడా మత్తయి వారు తెలిసిన వెంటనే కల ఉంది. దేవుడు యోసేపుని నడిపించినాడు ఒక పద్ధతి ప్రకారం. అప్పుడు వాళ్ళకి అలాగ నడిపించడానికి దేవుడు ఇష్టపడినాడు. పిలాతు భార్యకి కూడా కల వచ్చింది. దైవికమైన కళలు రావాలి కానీ ఆ నీతిమంతం జోలికి పోవద్దు అని ఆమె భాషలో చెప్పి పంపించింది. కానీ ఆయన చచ్చిపోయినట్లు నాకు కళ వచ్చిందండి, అట్లా రావాలి కదండి. మనకన్నీ ఆగొస్తుందండి, ఆశ్చర్యం ఇస్తే నాకు. మళ్ళీ విశ్వాసులే, పరిచయమైన వాళ్ళే, మంచి ప్రార్థన పరులే, వక్తలే. దిస్ ఆల్ అన్స్క్రిప్చరల్. వాక్యంలో ఎక్కడ కొత్త నిబంధనలు అలాగ లేదు. ఇలాంటి దైవికమైన కళ వస్తే అప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక మాట అడగచ్చు, బైబిల్ ఎంతమంది కళలు కన్నారు? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి కలగన్న వారెవరు? చివరి కలగన్న వారెవరు? ప్రశ్న అర్థమైంది అనుకుంటా కదా. హౌ మెనీ డ్రీమర్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్? కళ అనే పదం కాదు, కళ కన్నవారు. కొత్త నిబంధనలు ఎంతమంది? పాత నిబంధనలు ఎంతమంది? మొదటి ఎవరు కలగన్నారు? చివరికి ఎవరు కలగన్నారు? సరే, చిన్న చిన్న ప్రశ్నలకు మీరు జవాబు చెప్పడం అంత బాగుండదు కదా, నేనే చెప్తాను. కనీసం 14 మంది బైబిల్లో కళ కన్నట్లు మనం చూస్తాం. 14 డ్రీమర్స్. పాత నిబంధనలో 11 మంది, కొత్త నిబంధనలో 3. పాత నిబంధనలో మొదట కలగనిన వ్యక్తి యాకోబు. బైబిల్లో ఆఖరి కలగన్న వ్యక్తి ఎవరు? ఇందాక చెప్పా, పిలాతు భార్య. బైబిల్లో మొదటి కలగనేది పురుషుడు, ఆఖరి కలగన్నది స్త్రీ. మొదట కలగన్నది పితరుడు, ఆఖరి కలగన్నది ఒక అధికారి భార్య. మొదట కళ దేవుని సంఘాన్ని గురించి, ఆఖరి కళ దేవుని గురించి. మొదటి కళ నిచ్చెన గురించి, ఆఖరి కళ నిచ్చెనైన యేసుని గురించి. మొదటి కళ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, ఆఖరి కళ దేవదూతలు దిగుచూ వచ్చి ప్రభువారికి శిలువ విషయంలో సహాయం చేసి. మొదటి కళ నెరవేర్చబడింది, ఆఖరి కళ నెరవేర్చబడాలి. ఇప్పుడు ఇలాంటి కళలు మనకేమైనా వస్తాయా? మనకు వచ్చే కళలు బైబిల్లో ఉండవు, బైబిల్లో ఉండేవి మనకు రావు. ఎప్పుడు మనం మ్యాచ్ అయ్యేది? ఇట్లే జరిగిపోతుంది. పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి. యూజువల్గా మీరు ఊహించండి, భర్త ఆఫీసులో ఉన్నప్పుడు భార్య ఇంట్లో నుండి ఫోన్ చేస్తేనే చాలా చిరాకు అనిపిస్తుంది. ఫోన్ మోగిందని 11కో 12కో ఎప్పుడో మధ్యాహ్నం లేదా ఉదయం, లిఫ్ట్ చేయకపోతే మళ్ళా లేనిపోయిన సమస్యలు. అందుకనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి చెప్పు అంటే, మీరు భోజనం చేసినారా అండి, టిఫిన్ చేసిన? ఈ మాటలు ఇప్పుడు అవసరమా? ఫోన్ పెట్టి అని పెట్టారు అనుకోండి, ఎలాగుంటుంది అంటే, ఓ మధ్యలో ఉద్యోగం చేసేటప్పుడు ఏదైనా ఫోన్ చేయాలనుకుంటే ఎంతో ఇంపార్టెంట్ ఉండాలి. ఇప్పుడు పిలాతు ఎక్కడున్నాడు? సింహాసనం తీర్పు మీద ఉన్నాడు. ముందు కేసు జరుగుతుంది, యేసుప్రభు నిలబడినాడు. ఇది ఇన్స్టెంట్గా యాక్ట్ కావాలా. అందుకే కళ వచ్చింది ఆమెకి. వచ్చిన తర్వాత వెంటనే ఏం చేసింది? బహుశా పేపర్ తీసుకొని రాసిందేమో. రాసేవాళ్ళు వాళ్ళు ఇంటి దగ్గర ఉంటాడు కదా, అటెండర్ లాంటి వాడు, ఆయన పిలిచి ఇచ్చేసిరా అని చెప్పిందేమో. ఆడు అన్నాడేమో, ఎప్పుడు ఇవ్వాలి మేము? ఇప్పుడు అక్కడ జరుగుతుంది, జడ్జిగా ఆయన నిలబడి తీర్పు ఇవ్వబోతున్నాడు, కోర్టులో ఉన్నాడు. భోజనానికి వచ్చిన తర్వాత ఇస్తానులేమ్మా, సాయంకాలం వచ్చేటప్పుడు ఇమ్మంటారమ్మా, కార్ డ్రైవ్ చేసేటప్పుడు. ఇప్పుడే వెళ్ళి ఇచ్చిరా. ఆ తీర్పులోనే మధ్యలోనే పోయినాడు. ఎంత పవర్ఫుల్ కదా ఆ డ్రీమ్ అది. పిలాతు తప్పించాలనుకున్నాడు, కానీ ప్రజలకు భయపడి తప్పించలేకపోయాడు. అది ఆఖరి కళ. సరే, ఇప్పుడు మెట్టుకు డ్రీమ్, కళ దేవుని మందిరాన్ని గురించి.
దేవుని సంఘాన్ని గురించి మనకు కూడా అలాగుంటే ఎంత బాగుంటుంది. మొదటిది జాకబ్స్ డిపార్చర్, యాకోబు నిర్గమము. రెండవది జాకబ్స్ డ్రీమ్, యాకోబు కళ. మూడవది ఆదికాండం 28. యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినా అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనెను. జాకబ్స్ డిటర్మినేషన్, ఇది దేవుని మందిరమే. యాకోబు నిద్ర తెలిసి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? బైబిల్లో మందిరంలో నిద్రపోయిన వాడు మొదటి వ్యక్తి ఎవరు? కొన్ని మందిరంలో ఎంతమంది నిద్రపోయినారు బైబిల్లో? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? బైబిల్ ఎంతమంది తెలియదు కానీ మా మందిరంలోనే చాలామంది నిద్రపోతారు కదా అంటారు. కొంతమందికి ఎలాగుంటుందంటే బయట అస్సలు నిద్ర పట్టదు, వాళ్ళ ఇంట్లో కూడా నిద్ర పట్టదు, మందిరంలోకి వచ్చేటప్పుడు ప్రార్థన చేసి పాటలు పాడేటప్పుడు కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. వాక్యం చదివి చెప్పడం ఆరంభించినామంటే నిద్ర ముంచుకొని వస్తుంది కదా. మళ్ళీ ఎప్పుడు కరెక్ట్గా వాళ్ళకి మెలకు వస్తుందంటే సిటీ బస్సు స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఎలాగ మెలకు వస్తుందో కొంతమందికి అలాగ. ప్రభువు మనకు అలాగ ఉండనట్లు సహాయం చేయను గాక అని స్పీకర్ ముగించేటప్పుడు వెంటనే స్పార్క్ మాదిరి వాళ్ళకి తట్టి లేపినట్లు వచ్చింది బ్రదర్ మెలకువ. వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళకి అంత బాగా నిద్ర వస్తుంది. మామూలుగా 2 సార్లు వస్తుంది ప్రార్థనకి, వాక్యానికి. యేసుప్రభు శిష్యులకు కూడా 3 శిష్యుల్ని గెచ్చమైన తోటలోకి ప్రార్థన కొరకు తీసుకెళ్తే వాళ్ళు నిద్రపోయారుగా. ప్రార్థన అంటేనే నిద్ర వస్తుంది, వాక్యం అంటే కూడా నిద్ర వస్తుంది. పౌలు విస్తారంగా బోధ చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు, ఏం పేరు, ఐతికు, నిద్రపోయినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక ప్రార్థనకి వాక్యంకి మందిరంలో సాధారణంగా నిద్ర వస్తుంటుంది కనుక నేను వాళ్ళని ఏమనను. ఎందుకంటే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి? ఇంట్లోనే నిద్ర పట్టట్లేదు వాళ్ళకి, మందిరంలో నన్ను నిద్రపోని ప్రశాంతంగా. నేను అంత బాగా వాక్యం చెప్తున్నాను వాళ్ళకి నిద్ర వచ్చేటట్లు. అందుకే ఎంకరేజ్ దేం. ఎప్పుడు నిద్ర వచ్చేవాళ్ళు ముఖం కడుక్కోండి అని చెప్పి వాచ్ నైట్ సర్వీస్ రోజు మాత్రమే చెప్తా. అట్లా మిగతా రోజులు నాకు చాలామంది కనిపిస్తుంటారు కదా నిద్రపోయేవాళ్ళు. అబ్బా వీళ్ళకి ప్రశాంతంగా దేవుడు నిద్రిస్తున్నాడు, ప్రభుకు స్తోత్రాలు. యాకోబు నిద్ర తెలిసి, అది రాత్రిపూటే నిద్రపోయే సమయమే నిద్రపోయాడు. నిద్రపోని సమయంలో నిద్రపోతే ఎందుకు నిద్రపోతున్నా అనుకోవచ్చు, నిద్రపోయే సమయమేగా. నిద్ర తెలిసిన వెంటనే ఎవరు గుర్తొస్తారు? నిద్ర లేచినారు అనుకో, మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పరండి, అంత అమాయకంగా ఉండొద్దండి. ఎవరు గుర్తొస్తారు? భార్యకి భర్త గుర్తొస్తాడు, భర్తకి భార్య గుర్తొస్తారు, వాళ్ళిద్దరికి పిల్లలు గుర్తొస్తారు, పిల్లలకి తల్లిదండ్రులు గుర్తొస్తారు, చదువుకునే వాళ్ళకైతే టీచర్లు గుర్తొస్తారు, హోంవర్క్ గుర్తొస్తుంది, ఇలాగ రకరకాల సమస్యలు సృష్టించే వాళ్ళు గుర్తొస్తాయి. ఇవన్నీ లేచి కొంతమంది ఏం చెప్తారు, అసలు నిద్రలోనే వాళ్ళు గుర్తొస్తున్నారని చెప్తుంటారు. టీచర్ తిడతాడా, సేవకులు తిడతాడా, విశ్వాసులు తిడతాడా, బోధకులు తిడతాడా, నిద్రలోనే వాళ్ళు గుర్తొస్తారు అని చెప్తారు. నిద్ర తెలిస్తే యాకోబుకి ఎవరు గుర్తొచ్చారు? మరి అమ్మగారు గుర్తురాలే, నాన్నగారు గుర్తురాలే, అన్న గుర్తురాలే, ఎవరు గుర్తొచ్చారు? నిశ్చయముగా దేవుడి స్థలమందున. 77 ఏళ్ళుగా దేవుడు అనే మాట ఆయన నోట్లో నుండి వచ్చినట్లు నాకు పరిచయం లేదు. ఇప్పుడు వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇరుగు పొరుగు అంటున్నాడేమో. దేవుడు ఒక స్థలంలోనికి తీసుకొని వస్తున్నాడు. ప్రతి నాలుక ఆయన నామం ఒప్పుకోవాల్సిందే, ప్రతి మోకాళ్ళు ఆయన నామము ఉంచాల్సిందే. కనుక దేవుడు అనే పదం పలకనోళ్ళకు కూడా దేవుడు ఆ పదం పలికిస్తాడు. నాస్తికులు కూడా చచ్చిపోయేటప్పుడు పడక మీద ఉండి ఓ గాడ్ అన్నారు, ఇన్సిడెంటల్గా, యాక్సిడెంటల్గా. యాకోబు ఇప్పుడు దేవుడి స్థలం అందున్నాడు. ఇప్పుడు నేను
ఇలాగ అడగొచ్చా? యాకోబుకి ఎవరు చెప్పారు ఇవి దేవుడు ఇట్లుంటాడని? మనకి ఇలాగ చెప్తేనే నిచ్చెన దేవదత్తులు ఇవన్నీ చెప్తేనే ఆహా దేవుడు అని అర్థమవుతుంది. ఆ దినాల్లో అంతకుముందు ఏం లేదు కదా, ధర్మశాస్త్రం కూడా లేదు కదా. వాళ్ళ మా అమ్మగారు సండే క్లాస్ కథలు చెప్పడానికి కూడా ఏం లేదు. కథలు ఏమని చెప్తే వాళ్ళ తాతగారిని గురించి చెప్పాలా, ఇంకా తాతగారిని గురించి చెప్పాలా. అది ఆమెకు అంత పరిచయం ఉండాలి కదా. దేవుని యొక్క ఆత్మ వారిని ఎలాగ నడిపిస్తూ వచ్చినాడు చూడండి. మనకింత విస్తారంగా బోధించినా మనకి తీర్మానం రాదు. దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. సరే, ఇప్పుడు నేను అడుగుతా, అంతకుముందు దేవుని మందిరం చూసినాడా? మనం ఏదైనా చూస్తేనే కదా తెలిసేది, ఆహా ఇది దేవుని మందిరం అంటే. ఇప్పుడు మనకు తెలుసు దేవుని మందిరం అంటే ఇట్లుంటుంది అని తెలుసు కనుక ఓహో దిస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ అంటే. ఒక చర్చ్ అంటే ఇట్లుంటుంది, ఒక మాస్క్ అంటే ఇట్లా, ఒక గుడి అంటే ఇట్లుంటుంది, ఒకటి పలానా అది అంటే ఇట్లుంటుందని మనకు తెలుసు. ఎందుకంటే చాలా చూసాం కనుక. అసలు చూడుకోకముందు దాని రూపం నీకు ఎలాగ తెలిసింది? హౌ కమ్ యూ నో దట్ ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్? హ్యావ్ యూ ఎవర్ గాన్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఎర్లియర్? అంతకుముందు ఎప్పుడైనా దేవుని ఇంటికి వెళ్ళినట్లు గుర్తుందా? దెర్ వాజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద గాడ్ ఎర్లియర్. అంతకుముందు దేవుని మందిరం అనే పేరే లేదు, అనే ఇల్లే లేదు, వెళ్ళడం అని కూడా లేదు. ఆర్ హౌ కమ్ గాడ్ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ద ఫస్ట్ టైం టు జాకబ్? మనకి దేవుని మందిరం అని బయట బోర్డులు పెట్టి, యూట్యూబ్లో పెట్టి, తర్వాత ఏంటి వాట్సాప్లో పెట్టి రకరకాలుగా పంపించినా కూడా దేవుని మందిరం అంటే మనకు గుర్తుండకపోతే, a person who never heard what the house of God is, who never saw how the house of God looks like, is naming that place as the house of God. ఏ స్థలం అది? ఏ స్థలము? ఏ స్థలము? చెప్పరేంటి? మీరు అంత డీప్గా చెప్తే ఎట్లా? ఈ స్థలము ఎంతో భయంకరం. ఏ స్థలం? ఏ స్థలం? కలకనన స్థలం, దేవుడు ప్రత్యక్షమైన స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుడు మాట్లాడిన స్థలం. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత వీఆర్ నాట్ ప్లేస్ సెంటర్ బట్ పర్సన్ సెంటర్. పాత నిబంధన ఒక స్థలం ఉంది, యెరూషలేము ఉంది, సియోన్ ఉంది, దేవుని మందిరం ఉంది, బేతేల్ అనేది ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అందుకే వీఆర్ పర్సన్ సెంటర్డ్ చర్చ్. యేసు ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి వస్తారు కాదు, అక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? నా నామమున కూడి వస్తారు. కనుక ఇన్ హిజ్ నేమ్, ఆయన ఉన్న దగ్గర, ఆయన ఉంటేనే దేవుని మందిరం, ఆయన లేకపోతే దేవుని మందిరము కాదు. ఆయన చుట్టూ మనం చేరి వస్తున్నాం. అది మన కొత్త నిబంధనలో ఉన్న భాగ్యం. ఇప్పుడు మన తీర్మానం ఏంటి మరి? వాట్స్ అవర్ డిటర్మినేషన్? ముందుకెళదామా? 28వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 28 verse 18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తీసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. జాకబ్స్ డెడికేషన్. నూనె పోయడం అనేది నాకు తెలిసి మొదటిసారి ఇది బైబిల్లో. ఎవరు చెప్పకునేవన్నీ ఎట్ట చేశాడు? మనకి ఇన్ని చెప్పినా కూడా చేయలేకపోతున్నామేంటి? బైబిల్ చదవండి అని చెప్పినా చదవలేకపోతున్నాం, ప్రార్థన చేయండి అని చెప్పినా చేయలేకపోతున్నాం, ఆరాధన చేయండి అని చెప్పినా చేయలేకపోతున్నాం, మందిరానికి రండి అన్నారు అలాగపోతున్నాం. ఈయనకి ఎవ్వరు చెప్పలేదేంటి? అయినా అన్నీ చేసాడేంటి? తేడా ఏంటి మనకి? ఈయనకి ఆయన దేవుని యొక్క మందిరాన్ని గురించిన ప్రత్యక్షత కలిగిన వాడు. ఏ రాయి తీసుకున్నాడు, ఆ రాతిని నిలిపి
దాని కొన మూల భాషలో ఏంటంటే దాని తల మీద, తల ఉంటుందా రాతికి, కడుపు ఉంటుందా, కాళ్ళు ఉంటాయా, చేతులు ఉంటాయా మనకు తెలియదు. కానీ పల్లెటూరులో మేస్త్రీలు అంటారా, ఇక్కడ బేల్దారులు అంటారా, రాళ్ళతో కట్టేవాళ్ళని ఏమంటారు? వెళ్ళినాయి వాళ్ళు పైన కడతా ఉంటారు, కింద పని చేసేవాళ్ళు ఉంటారు కదా, రే ఆ కడుపు నేను రాయిరా, ఆ తోక నేను రాయిరా అంటే మనకి ఈ రాతికి తోక ఎలాగొచ్చింది, ఈ రాతికి కడప ఎలాగొచ్చింది మనకు తెలియదు. ఆ చెప్పానికి తెలుసు, ఇచ్చేవాడికి తెలుసు. మనం అడిగామనుకో తోక ఎలాగుంది దీనికంటే, ఇదిగో సాగదీసి పడింది, దీనికి కడప నేను రాయంటే పెద్ద గుండ్ల మధ్యలో. ఏ రాతి తల మీద నూనె పోసి. అడిగి యాకోబు తాను ప్రభువు వారికి తన సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకోవడానికి ఇష్టపడి అదే ప్రతిష్టను గురించి మాట్లాడు. మనం కూడా అలాంటి అనుభవంలోనికి రావాలి. ఆ నూనె పరిశుద్ధాత్మ దేవుడు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని యొద్దకు మనం తీసుకురావచ్చు. కనుక దేవుని మందిరముగా మనం చేరిన వెంటనే, రక్షించబడిన వెంటనే సంఘములోకి భాగమవుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంలోనికి మనం తీసుకురావాలి. దేవుని యొక్క దయ. 5వ దాకా చూసి ముగిస్తామా? 28 20 ఆదికాండం 28:20. జెనసిస్ చాప్టర్ 28:20. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుటకు ఆహారం, ధరించుటకు వస్త్రం నాకు దయచేసినలా యెహోవా నాకు, అంటే ఇప్పటిదాకా ఏమి కాలేదు, ఇప్పటిదాకా ఏం కాలేదు. ఈజ్ ఇట్ ట్రూ? దేవుడు కాకుండానే 77 సంవత్సరాలు గడిచిపోయినాయా? ఇట్స్ పాసిబుల్. దేవుని మంచి ఫ్యామిలీలోనే పుట్టినాడు. అసలు మా తాతగారు ఎవరో తెలుసా మీకు? మా నాన్నగారు ఎవరో తెలుసా? మీ నాన్నగారు గొప్పోళ్ళే, మీ తాతగారు గొప్పోళ్ళే, మీ తాతగారు గొప్పోళ్ళే, అంత గొప్పోళ్ళే. నీకు దేవుడు తెలుసా? తెలీదు. 77 years elapsed, but he hasn't encountered God personally. దేవుని ఆయన గుర్తించలేకపోయినాడు. యాకోబు లాంటి కుటుంబంలో పుడితేనే అలాంటి పరిస్థితి ఉంటే మన సంగతి ఏంటి? యాకోబుకున్నంత బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి ఇక్కడ ఎవరికి లేదు. ఇక్కడ కాదు, ఆన్లైన్లో వాళ్ళకి, ప్రపంచంలో ఎవరికి లేదు. ఇస్సాకు లాంటి తండ్రి ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అబ్రహాం లాంటి తాతగారు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వంశావళిలో నుండి వచ్చిన వానికి ఎవరు తెలియదు? సో స్ట్రేంజ్. దిస్ పాసిబుల్. ఇదే నన్ను కూడా చాలామంది చెప్తుంటారా, మా నాన్నగారు ఎవరో తెలుసా, మా అమ్మగారు ఎవరో తెలుసా? మీ నాన్నగారు అమ్మగారు మంచిదే, మీ తాతయ్య మంచోళ్ళే, వాళ్ళంతా భక్సింగ్ గారు మా ఇంటికి వచ్చినాడు, మా నాన్నగారు ఆ పెళ్ళి ఎవరు చేశారు తెలుసా? భక్సింగ్ గారే. మంచి, చాలా మంచిది, అన్ని ఆల్ గుడ్. బట్ డూ యు నో హూ గాడ్ ఈస్? నీకు తెలుసా యేసుప్రభు ఎవరో? మీ అమ్మగారు నాన్నగారి సంగతి పక్కన, మీ తాతగారు అమ్మగారి సంగతి పక్కన, నీకు యేసుప్రభు అంటే తెలుసా? పాపల రక్షకుడు తెలుసా? నీ జీవితాన్ని మార్చేవాడని నీకు తెలుసా? నువ్వు నమ్మినావా? నువ్వు అంగీకరించినావా? డూ యూ హ్యాడ్ ఎనీ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ దిస్ గాడ్? ఈ దేవుడితో ఎప్పుడైనా వ్యక్తిగతంగా దర్శించబడిన దినం అనేది ఉందా? అది యాకోబుకి రాత్రి. యాకోబు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా నాకు తెలిసి దిస్ ఈజ్ ఫస్ట్ ప్రేయర్ ఫర్ ద ఫస్ట్ ప్రేయర్, ఫస్ట్ టైం ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో మొట్టమొదటిసారి ఆయన చేసిన ప్రార్థన ఇది. ఇది స్వార్థమా, నిస్వార్థమా? నన్ను కాపాడితే, నాకు భోజనం పెడితే, నాకు బట్టలు ఇస్తే, నన్ను తిరిగి తీసుకొని వస్తే, నాకు క్షేమం ఇస్తే, ఇది స్వార్థమా కాదా? చెప్పరేంటి? ఎప్పుడు మీరు ఇట్లాంటి ప్రార్థన చేయరు కదా. ఓన్లీ హై, నీ పోలికలో నన్ను మార్చు ప్రభు, పాట కాదు. మనం చేసేది ఇదే. దిస్ ఇస్ నాట్ ఎ సెల్ఫిష్ ప్రేయర్, బట్ ఇట్స్ ఎ ప్రేయర్ ఫర్ ద నీడ్స్. అక్కర కొరకే చేసిన ప్రార్థన. జాకబ్స్ డివోషన్, ఆయన భక్తి
దేవుని మీద ఉన్న ఆయనకు నమ్మకం. మనకు అలాంటి నమ్మకం. దేవుడు వింటాడని ఆయనకు తెలిసింది, అర్థమైంది. మాట్లాడే దేవుడని అర్థమైంది, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడని అర్థమైంది, దేవుడు వింటాడని. భోజనం కావాలని అడగడం తప్ప అండి? తప్ప కాదా? స్వార్థమా? నాకు బట్టలు ఇవ్వండి అనడం స్వార్థమా? తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు భోజనం పెట్టాను స్వార్థం ఎలాగైద్ది? తల్లి దగ్గరికి వెళ్ళి డాడీ నాకు బట్టలు కావాలని స్వార్థం ఎలాగైద్ది? నన్ను భద్రంగా స్కూల్కి డ్రాప్ చేయ లేదా కాలేజీకి డ్రాప్ చేయి పికప్ చేయని స్వార్థం ఎలాగైద్ది? ఇవి కాదు కదా. దీస్ ఆర్ ఆల్ నీడ్స్, అక్కరలు. అందుకే ఇదే తీసి యాంప్లిఫై చేసేసి వారు మత్తయి కొండ మీద ప్రసంగంలో అన్నారు, మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియదు. కనుక 6:33 చెప్పబడింది, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెన్ ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ unto you. దేవుని రాజ్యాన్ని మొదట నీతిని వెతుకుడి, తర్వాత సమస్తం మీకు అనుగ్రహించబడు. అనేక సందర్భాల్లో దేవుని రాజ్యాన్ని నీతిని ఎతికే విషయంలో మనం తప్పిపోయాం. అందుకనే బహుశా మన అక్కలు తీర్చబడట్లేదు. వాట్స్ అవర్ డివోషన్? దేవుడికి మనమంటే లేదా మన యొక్క భక్తి పారవస్యం ఏంటి? ప్రార్థన కాకుండా ఇంకేమవుతుంది? అందుకే కీర్తనలు రాశారు, నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం. భక్తి అదే. అందుకే క్రైస్తవేతర కుటుంబాల్లో సాయంకాలం అయిపోయిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసి దీపం వెలిగించి నైవేద్యం ఏంటి? ఇదంతా ప్రార్థన. వాళ్ళు అన్నీ చేస్తున్నారు కానీ మనం ఏం చేయలేకపోతాం. కనుక దైవ సాన్నిధ్యాన్ని అనుభవించి వారు చేసిన ప్రార్థన ఇప్పుడు ముగించక మునుపు దేవుడి ప్రార్థనకు జవాబిచ్చాడా లేదా? ఆయనకు బట్టలు ఇచ్చినాడా? ఆయనకు ఆహారం ఇచ్చినాడా? ఆయన కాపాడినాడా? ఆయన తిరిగి తీసుకొని వచ్చినాడా? ఎస్ ఆర్ నో? అవునా కాదా? అంటే మీరు ఏం మాట్లాడి చెప్పరంటే నేను రేపటి నుండి అడగను. నేను చెప్తారేమో మా పెద్దోళ్ళు కదా నేను అడుగుతున్నా. ఇచ్చాడా లేదా? అన్నీ ఇచ్చాడు. ఇస్తే నీవు నాకు ఇచ్చిన దాంట్లో దశమాంసములు నీకు ఇచ్చదనని ఆయన మొక్కుకొని నేను. దట్స్ కాల్ డివోషన్. మొక్కుబడి. ఒకే రాత్రి ఎన్ని జరుగుతాయా? మనకి ఎన్ని రాత్రులు గడిచిపోయినాయి, ఎన్ని పగలు గడిచిపోయినాయి, ఎన్ని వారాలు గడిచిపోయినాయి, ఎన్ని మళ్ళీ నెలలు గడిచిపోయినాయి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్ని వాచ్ నైట్ సర్వీసులు జరిగిపోయినా ఏమి హృదయంలో విషమంతా కూడా మారదే, విషం కూడా మారదు.